నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్ కి స్వాగతం. తన కూతుళ్లపై కోపంతో 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేసేశాడు ఓ తండ్రి. మరిప్పుడు ఆ ఆస్తి ఆ అమ్మాయిలకు దక్కుతుందా లేక అమ్మవారికి చెందుతుందా? దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుంది? ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే తిరువన్నామలై వెళ్లాల్సిందే. ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓ ఆలయానికి 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని విరాళంగా ఇవ్వడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. తిరువన్నామలై జిల్లాలోని ఆరణి సమీపంలో కొనయూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ తన భార్య 2 కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు. 2 కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె సుబ్బలక్ష్మి వైద్యురాలిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్ కి కుమార్తెకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అల్లుడి బంధువులు విజయన్ ను బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. ఇలా గొడవలు ముదరడంతో తన బిడ్డలు తన మాట వినడం లేదని తీవ్రంగా ఆవేదన చెందాడు విజయన్. దీంతో తన 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను పాతవీడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుకాంబల్ ఆలయంలోని హుండీలో వేసేశాడు. ఈ ఆస్తిలో తన 2 ఇళ్లు, పొలాలు ఉన్నాయి. తాను కష్టపడి సంపాదించిన తన ఆస్తి మొత్తం అమ్మవారికి చెందుతుందని ప్రకటించాడు. తన కుమార్తెలు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విజయన్ తాను ఇష్టపూర్వకంగానే తన ఆస్తులను అమ్మవారికి ఇచ్చేస్తున్నారని చెప్పాడు. మరోవైపు అసలు ఆ ఆస్తి తన తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడబెట్టిందని విజయన్ కుమార్తెలు చెబుతున్నారు. ఈ మేరకు తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలంటూ ఆలయ అధికారులను సంప్రదించారు. తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తులు ఇచ్చారని అన్నారు. తిరిగి వాటిని తమకు ఇవ్వాలంటూ తన భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలు అప్పగిస్తామని ప్రకటించారు. మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెబుతున్నారు విజయన్ కుమార్తెలు. మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి. ఏది ఏమైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి 4 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.